ఏప్రిల్ నెల 14వ తారీఖు పునీతులు తిబూర్షియస్, వలేరియన్ మరియు మ్యాక్సిమస్ గార్ల పండగ. రోమ్ నగరంలో ఉన్నత వంశం ధనవంతుల కుటుంబంలో 2వ శతాబ్దంలో జీవించిన వారే తిబూర్షియస్ మరియు వలేరియన్ అనబడే అన్నదమ్ముళ్ళు. రోమ్ నగర ప్రజాపాలక ప్రతినిధుల్లో వలేరియన్ ఒకరు. వారు పునీత సెసీలమ్మ గారిని వివాహమాడారు. కానీ సెసీలియా గారు తనను దేవునికి అర్పించుకున్న కన్యకాని తనను తాకవద్దని కోరారు. వలేరియన్ పెద్ద మనస్సు చేసుకొని వారి కోరికను మన్నించి వారి ఆదర్శం తీసుకొని తానును తమ సహోదరుడు తిబూర్షియస్ యేసుక్రీస్తును నమ్మి క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. బొమ్మ దేవుళ్లను పూజించటం మానేసి పరిశుద్ధ జీవితం, దాన ధర్మ జీవితం గడిపారు. ఈ అన్నదమ్ముల ఆదర్శ జీవితం విగ్రహారాధకులకు కంటగింపైంది. గ్రామాధికారి అయిన అల్మాచియస్ వారిని పిలిపించి హెచ్చరించాడు. క్రీస్తుని విడిచిపెట్టమని, సూర్యుడు, బుధుడు, శుక్రుడు వంటి గ్రహదేవుళ్లను పూజింపమని బలవంతం చేశాడు. అవన్నీ సృష్టిలో భాగం, కానీ సృష్టికర్తే దైవం. ఆ దైవపుత్రుడు యేసుక్రీస్తునే ఆరాధిస్తామని, ప్రజలందరూ యేసుదేవుణ్ణే పూజించాలని నొక్కి చెప్పారు. ఆగ్రహించిన గ్రామాధిపతి ఆ అన్నదమ్ముళ్లను జైలు పాలు చేశాడు. అక్కడ ఉన్న మ్యాక్సిమస్ అనే మరో వ్యక్తి కూడా ఈ అన్నదమ్ముళ్ల విశ్వాసం తెలుసుకొని తాను కూడా జ్ఞానస్నానం పొంది క్రీస్తు భక్తుడయ్యాడు. దాంతో ఆ ముగ్గురికి మరణశిక్ష విధింపబడింది. వేద సాక్షి మరణం పొందారు. పునీత కలిస్త సమాధుల లోయలో వీరి మృతదేహాలు కూడా ఖననం చేయబడినట్లు రోమ్ నగర చరిత్రను బట్టి తెలుస్తుంది. ఒకప్పుడు అది తిబూర్షియస్ సమాధుల తోటగా పిలువబడినట్లు చెప్పబడింది. బంగారు మాట, నీవు మంచి స్నేహితులతో కలిసి ఉన్నావంటే నీవు కూడా ఒకప్పుడు పరలోకంలో ఆశీర్వాదితులతో కూడి నిత్యానందంలో ఉండటం ఖాయం. కానీ చెడ్డవారితో కలిసి ఉన్నట్లయితే నీవు చెడ్డవాడవవుతావు. నీవు నీ ఆత్మను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. పునీత జాన్ బోస్కో గారి మాట. పునీత తిబూర్షియస్, వలేరియన్ గార్లారా, మా కొరకు ప్రార్థించండి.